లేవనెత్తాడు నా తండ్రి నా ప్రభువా. అందుకేనండి నేను ఒకప్పుడు చాలా బేవాచ్యంగా తాగేసి ఉన్నాను. తాగేసేటప్పుడు నేను చాలామంది చాలా రకాలుగా ఎన్నోసార్లు నువ్వు ఎంత బేవచ్యంగా తాగేస్తున్నావు, అంత అలాగే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు అని ఎన్నోసార్లు చెప్పారండి. నా అన్నగారు చెప్పాడండి, నా దేవుడి గారు చెప్పారు, నా కుమారమ్మ గారు చెప్పారు, అందరూ చెప్పారండి. మరి దేవాదేవుడు నన్ను పడిపోయిన నేను 2 సార్లు లేవనెత్తాడండి. లేవనెత్తినందుకు ఆయన రుణం నేను ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదండి. ఆ దేవాది దేవుడికి ఎప్పుడు కూడా నేను రుణపడే ఉంటానండి. అయితే నిజంగా ఇంతవరకు నన్ను లేవనెత్తి నన్ను ఇలా నడిపించినందుకు నా వెనకాల కూడా అండి నా తండ్రి, మరి నా దేవుడి రాజు గారు, నా కుమారమ్మ గారు, నా మనవరాళ్ళు కూడా ఎంతో మరి ప్రార్థన కలిగి నా గురించి ప్రార్థన చేస్తాం. అనేక రకాలుగా నా తండ్రి మరి నువ్వు నడవలేకపోయినా సరే నువ్వు దేవుడి సన్నిధికి వెళ్తారు అని నా దేవుడి రాజు గారు నన్ను తీసుకెళ్తాం. మా పెద్ద మనవరాలు, చిన్న మనవరాలు, మనవడు, నా కుమారమ్మ గారు కూడా నన్ను ఎంతగానో ఒక చంటి కుర్రను చూసినట్టు, ఒకప్పుడు నా కోళ్ళైనా ఇప్పుడు నాకు తల్లితో సమానం అండి. నాకు తల్లి కన్నా ఎక్కువ అన్నమాట. అలాంటి టైంలో నా తండ్రి మరి ఎంతగానో నా తల్లి నన్ను ఒక చంటి కుర్రోడికి భోజనం అలా తినిపిందండి, అలాగే తినిపించి నన్ను నిజంగా మందులు ఇచ్చినా ప్రార్థన చేసి, పాలు ఇచ్చినా ప్రార్థన చేసి, గుడ్డు ఇచ్చినా ప్రార్థన చేసి, అలాగే అన్నం పెట్టినా ప్రార్థన చేసి ఈ రకంగా నన్ను నిలబెట్టారు కాబట్టి అండి ఆ దేవాదేవుడికి వందనాలు. ఆ బిడ్డలో ఎంతో మరి దేవుడిని తెలుసుకున్నందుకు, దేవుడి పట్ల విశ్వాసమైన బిడ్డలుగా నడుచుకున్నందుకు, నన్ను ఇలాగా ఆ ప్రార్థన పూర్వకంగా నడిపించినందుకు, నా దేవుడు నన్ను పట్టుకున్నందుకు, మన అందరి దేవుడు నన్ను పట్టుకున్నందుకు, మీ అందరి ప్రార్థన అనుక్షణం మాకు ప్రార్థన కలిగించే బిడ్డలుగా మీరు ఉండాలి నా తండ్రి. మరి ఎంతగానో మీ ప్రార్థన నాకు చాలా అవసరం అండి. నా ఇబ్బందులు, నా ఇరికి ఇబ్బందులు, నా చీకటి బతుకులు మీకు అన్నీ తెలుసండి. మరి దేవాదేవుడికి అందుకేనండి నా దేవుడు కూడా నన్ను పట్టుకొని నీకు చక్కని వెలిగినిస్తానన్న ఆశతోనే నన్ను నిలబెట్టాడు అనుకుంటున్నాను నా తండ్రి. మరి ఈ గృహానికి మరి ఎంతగానో మరి మీ అందరి ప్రార్థన మాకు అవసరం. అనుక్షణం మీ ప్రార్థన మాకు ఎంతో దేవుడి పట్ల మాకు అందివ్వాలి. దేవుడికి మరి వందనాలు, సూత్రాలు చెప్పుకుంటా మరి ఈ ప్రార్థన మాకు ఎంతో అవసరం కాబట్టి అండి. నా చీకటి బతుకుని వెలిగించేసి ఈ ఇంటికి కోర్టులో ఉందండి గొడవ. ఆ కోర్టు గొడవ కూడా మరి తేలాలని మీరు అందరూ ప్రార్థన చేయండి అమ్మ నా తండ్రి. అలాగే మా చిన్నమ్మ కూడా నన్ను ఒకవేళ బాధ కలిగినా కానీ కొడుకు కింద భావించి కొడుకులాగే ఎంతో ప్రేమ చూపించదండి. ఆ ప్రేమ చూపించినట్టు నా తండ్రి మరి ఎంతగానో నా దేవాది దేవుడు కూడా నా పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండాలని నాలో ప్రార్థన కరువైపోతుందండి. ఆ ప్రార్థన ఒంటరిగా ఉన్న దాని మీద నాకు ఎంతో పులిపోట్లు వచ్చేసి ప్రార్థన చేయలేకపోతున్నానండి. మీ అందరి ప్రార్థన నాకు ఎంతో అవసరం అండి. దేవుడి పట్ల నా పట్ల కూడా మీరు ప్రార్థన చేసి ఈ జగ్గయ్య గారిగా మరి ఎంతో ముందుకు నడిపిస్తారని మీ అందరి తరపున దేవాదేవుడికి వందనాలు చెప్పుకుంటున్నానండి. మరి అలాగే ప్రతి మాట మరి ఆయన మాటగా నేను నిలబడాలి, ఎన్నో కార్యాలు చేయాలి. మొదటగా నేను రక్షణ పొందుకున్నాను కాబట్టి ఈ రక్షణ పొందుకున్న సంవత్సరం అంతా కూడా నేను మరి ఎంతగానో నడుపుకోవాలని ఈ సంవత్సరం అంతా నేను నెలకి ప్రార్థన పెట్టుకోవాలనుకున్నానండి. ఆ దేవాదేవుడు మరి ఎంతో ఆయనకి మహిమగా జరిపించుకోవాలి. వాక్యపట్నంలోకి వెళ్ళేటోడికి మీ హృదయాలన్నీ తెరవబడి ఆ వాక్యాన్ని మీరు ధ్యానించుకుని ఎంతో ప్రార్థన కలిగే బిడ్డలుగా మరి ఇతరుల గురించి మనం ఎలాగా నడుచుకోవాలో, ఎలాగుండాలో, సహోదరుల పట్ల ఎలా ఉండాలో, దైవ సేవకుల పట్ల ఎలా ఉండాలో, మరి అంజలుగా ఉన్న బిడ్డల్ని ఎలా మార్చుకోవాలో, మరి దేవాదేవుని బట్టి మనం ప్రార్థనగా మనం ఎంతో ముందుకు నడిపించాలని, సువార్తలో పాలు పంచుకోవాలని మరి శాంతబాబాయ్ గారు కూడా మరి సువార్త టీంని ఎంతో ముందుకు నడిపించి ఆయన పట్ల కూడా మరి దేవాదేవుడు ముందుకు నడిపించాడంటే ఆయన కృపను బట్టి ఆయన అలాగే ముందుకు నడిపించి ఎంతో మహిమ పొందుకుని బిడ్డగా నడిపించడానికి నాయన తండ్రి స్తోత్రం దేవా. మీ పరిశుద్ధ ఆత్మలో ఆరాధించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్.